బాగానే ఉందా ఇక్కడ కట్ట కట్ట అంతా ఎవరు చూసినా అంత బాగుంది అంటున్నారు. ఇక్కడైతే ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఉన్నారు. లైట్ లేవా మీకు ఈ రోడ్లో? ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. గంజా బ్యాచ్ కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ, లేదా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానీ, రౌడీ ఎలిమెంట్స్ కానీ, ఈ ఆస్పెక్ట్స్లో ఎక్కడా కూడా ఏ నేరాలు రిపోర్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో మా గౌరవ సిపి గారు శ్రీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. వెహికల్ చెకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, లాడ్జెస్ చెకింగ్, ఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషను, రౌడీ షీట్స్, అట్లనే సస్పెక్ట్స్ హిస్టరీ షీట్స్కి పీరియాడికల్గా కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. మేడం, మీ నోటీస్కి వచ్చిన అసలు అంశాలు ఏంటి మేడం? నైట్ పూట ఈ గాంజా గురించి కానీ, ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ మీకున్న ఇన్ఫర్మేషన్? రీసెంట్గా ఈ నైట్ రౌండ్స్లో కొన్ని విషయాలు బయటకు రావడం జరిగింది. దాని మీద సిపి గారు కూడా మాకు చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చిన్న చిన్న విషయాలు అంటే తాగడానికి ఒకటి పిలిచాడు, ఇంకొకడు వచ్చాడు, వచ్చిన తర్వాత వాడు తాగడానికి మంది ఇవ్వలేదు అనే దాని మీద కొట్టుకోవడం జరిగింది. కొట్టుకుంటే మధ్యలో ఆ స్కఫ్లు, ఆ గొడవని కంట్రోల్ చేయడానికి 4-5 పెద్ద మనుషులు వస్తే వాళ్ళు కూడా చేయి చేసుకొని వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అట్లనే ఏదో మాట వచ్చి తాగేసిన బీర్ బాటిల్ తోటి గొంతు మీద దాడి చేయడం అనేది అది చిన్న దాడి అయినప్పటికీ కూడా దాన్ని చాలా గట్టిగా చూడాలి అనేది సిపి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. నైట్ టైం ఇట్లాంటి యాక్టివిటీస్ చిన్న విషయాల్లో ఫ్లేరప్ అయ్యి అది పెద్ద విషయాలుగా లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించే విధంగా ఉండకూడదు అనేది మా దృష్టికి రీసెంట్గా వచ్చినటువంటి అంశాలు. దాని మీద సిపి గారు డైలీ సెల్ కాన్ఫరెన్స్లో కానీ, డైలీ రివ్యూ చేసేటప్పుడు కానీ చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఏసీపీస్కి, ఆల్ ఇన్స్పెక్టర్స్కి, స్పెషల్గా ఎస్హెచ్ఓస్కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రౌడీ ఎలిమెంట్స్ అనేవి ఉండకూడదు అని. సో మా నోటీస్కి వచ్చిన అంశాలు ఇవి. చిన్న ఇష్యూస్లో పెద్ద గొడవలాగా అది క్లియరప్ అవ్వడం, బయటకు అది పబ్లిక్లో ఆ ఆస్పెక్ట్ని బ్లేడ్ బ్యాచ్ అని, గంజా బ్యాచ్ అని దానికి వేరే వేరే పదాలు జోడించడం, అలాగా అది సర్క్యులేట్ అవ్వడం జరిగింది. సో రీసెంట్గా చేపలు అమ్ముకునే ఒక వ్యక్తి మీద ఒక దాడి జరిగింది. వాళ్ళకి మ్యూచువల్గా ఉన్నటువంటి స్కఫల్, అది బ్లేడ్ బ్యాచ్ వ్యవహారం అన్నట్లు మీడియాలో వచ్చింది. దాని మీద సిపి గారు ఒక కమిటీని, ఒక టీం ఫామ్ చేసి దాని మీద స్ట్రిక్ట్గా క్షుణ్ణంగా పరిశీలించి బ్రీఫ్ తీసుకున్నారు ఏం జరిగింది అని. సో ఇట్లాంటి అంశాలు రీసెంట్గా వచ్చినాయి కాబట్టి ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. అది జిల్లా వ్యాప్తంగా కమిషనరేట్ పరిధిలో అన్ని చోట్ల సడన్ సర్ప్రైజ్గా ఈ ఆపరేషన్స్, వెహికల్ చెకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, లాడ్జెస్ చెకింగ్, ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతాయి. ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికోసం ఈగల్ డిపార్ట్మెంట్తో పాటు మన కమిషనరేట్ పరిధిలో కూడా 10 ఈగల్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. సో దీని మీద హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఎక్కడా కూడా లేడీస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, గంజా కన్జ్యూమ్ చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, దాన్ని వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ సప్లై చేయడం కానీ చేయకుండా చూసుకోవడం, పిల్లల పట్ల నేరరహిత వాతావరణం ఉండేలాగా చూసుకోవడం, ఇవన్నీ కూడా మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఉన్నటువంటి ప్రయారిటీ ఇష్యూస్. సో ఈ ప్రయారిటీ ఇష్యూస్ దృష్ట్యా ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతాయి. మీడియా ద్వారా పబ్లిక్ కూడా మేము తెలియజేసుకునేది విన్నపం ఏంటి అంటే, మీకు ఇట్లాంటి ఏ ఆస్పెక్ట్స్ ఉన్నా, మీ నోటీస్లో ఉన్నా దయచేసి 100కి ఫోన్ చేయండి, 1972కి ఫోన్ చేయండి, 112కి ఫోన్ చేయండి. పిల్లల పట్ల ఏమైనా అవాంఛనీయ సంఘటనలు ఉంటే 1098కి ఫోన్ చేయండి. ఇమ్మీడియట్గా రెస్పాన్స్ టైం, అతి తక్కువ రెస్పాన్స్ టైం తోటి వెళ్ళి అక్కడికి చేరుకుని సత్వరంగా న్యాయం చేకూర్చే దిశగా మేము వెళ్తాము. అట్లానే శక్తి టీమ్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ శక్తి అనేది లేడీస్ పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించకుండా, ఈవ్ టీజింగ్ ఏమీ జరగకుండా, అన్యాయం జరగకుండా, లేడీస్కి వారికి ఏ ప్రాబ్లం వచ్చినా సత్వరంగా పరిష్కార మార్గం దిశగా ఉండేలాగా ప్రయత్నాలు అనేవి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జరుగుతున్నాయి. కాబట్టి పబ్లిక్కి కూడా మీడియా ద్వారా మేము ఇది విన్నపం చేసుకుంటున్నాం. ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ యూ హ్యావ్ 100కి కాల్ చేసి సత్వర పరిష్కారం ఉండేలాగా ప్రయత్నం చేయాలి. శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి, శక్తి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో మహిళలకి
ఫ్యామిలీ కౌన్సిలింగ్కి కూడా అవకాశం ఉంది, నైట్ సేఫ్ ట్రావెల్కి అవకాశం ఉంది. ఎవరికైనా నైట్ షెల్టర్ కావాలంటే 1 స్టాప్ సెంటర్లో ఆ ఫెసిలిటీ కూడా ఉందనేది మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఆకతాయిలు ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే అలాంటి చర్యలు తీసుకుంటారు మేడం? ఎవరండి ఆకతాయిలు రోడ్ల మీద ఆకతాయిల పట్ల ఏ అవాంఛనీయ ఘటన జరిగినా మీరు శక్తి యాప్లో కంప్లైంట్ చేయొచ్చు. దానికి రెస్పాన్స్ టీమ్ బిలో 7 minutesలో అక్కడ చేరుకునేలాగా రెస్పాన్స్ టీమ్ అతి తక్కువ టైం ఉండాలనేది మాకున్నటువంటి ఆదేశం. ఇంకొకటి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ జిల్లా తక్కువ రెస్పాన్స్ టీమ్ తోటి ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇస్తుంది అనే మంచి పేరు కూడా వచ్చింది. దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తాను. తెలీదా? ఎప్పుడైనా నా పేరు విన్నారా? విన్నారా? వెరీ గుడ్. ఎవరైనా అర్ధరాత్రి పూట తిరుగుతున్నారా? చూడకపోయినా అట్లీస్ట్ తెలుస్తుంది కదా. వీడు 9 కొట్టినట్టేస్తారు, ఇంకా బయటికి రావు. నేను 7:30, 8 వరకు ఉంటాను ఆ పక్కన. క్లాసులు బాగా చదువుతున్నావా? 7th వచ్చావా? 7th అయిపోయిందా? ఇక్కడ ఏం చేస్తున్నావు? కాదమ్మా, ట్రాక్ మీదకి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీళ్ళు ఇక్కడేనా? ఫోటోనా? కొట్టేసావా?